గత కొన్ని సంవత్సరాలుగా గత కొన్ని దశాబ్దాలుగా పుంగనూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనకబడి ఉంది. ఇక్కడ వచ్చిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీలు ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఇక్కడ సమస్యలను గాలికి వదిలేసి వాళ్ళ సొంత వ్యాపారాలు, సొంత వ్యవహారాలు చూసుకుంటున్నారనే ఉద్దేశంతో ఈ సంవత్సరము జనవరి 17వ తేదీన రాజకీయంగా నేను నిర్ణయం తీసుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పి ప్రజలను కలవడం జరిగింది. అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో పర్యటన చేయడం జరిగింది. నాతో పాటు నన్ను నమ్మి, నా సిద్ధాంతాలను నమ్మి నాతో వచ్చిన నా సన్నిహితులకు, నా మిత్రులకు, ప్రజలకు, నేను పరిచయం లేని వాళ్ళు కూడా నేను ఏదైతే సిద్ధాంతంతో ముందుకు వచ్చానో ఆ సిద్ధాంతం కోసము నాతో కుటుంబాలను కూడా కొంత దూరం పెట్టి పూర్తిగా నాతో వచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఎన్నికలతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా నన్ను నమ్మి, నా సిద్ధాంతాలు నమ్మి నాతో నడిచిన ప్రతి ఒక్కరికి నేను జీవితాంతము తోడుగా ఉంటాను, కలిసి ఉంటాను, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక కుటుంబ సభ్యుడిలాగా ఉంటాను. అదేవిధంగా ఈరోజు నిన్న జరిగిన ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్లో కావచ్చు, పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలందరూ గత 30-40 సంవత్సరాల నుండి ఏ అవకాశం కోసం అయితే వెయిట్ చేశారో అవకాశం నిన్న వచ్చింది. ఇందులో పూర్తిగా అభివృద్ధి కోరుకొని, ఇక్కడ మార్పు కోరుకొని ప్రజలందరూ సహకరించారు. నన్ను నమ్మి, నా సిద్ధాంతాలను నమ్మి వచ్చిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా రాబోయే రోజుల్లో నేను పూర్తిగా ప్రజలతోనే ఉంటాను, ప్రజల కోసమే ఉంటాను. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేను ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మంది ప్రజలకి ఒక రకమైన అపోహ ఉంది రాజకీయ నాయకుల పైన. రాజకీయ నాయకులు అంటే కేవలం ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ సొంత వ్యాపారాలు, వ్యవహారాలు చూసుకుంటారని చాలా మందికి అపోహ ఉంది. నేనైతే అలాంటి వాడిని కాదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను కొన్ని గ్రామాలని, పర్యటన చేయలేని గ్రామాలను కూడా ప్రతి గ్రామాన్ని పర్యటిస్తాను, ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తాను. ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ ఖచ్చితంగా నేను గుర్తించి వాటన్నిటినీ కూడా పరిష్కరించడానికి కృషి చేస్తాను. అదేవిధంగా నిన్న జరిగిన ఎలక్షన్లో నేను ఒకటే నమ్ముతున్నాను, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మే 23 తర్వాత ఆ అభివృద్ధి మొదలవుతుంది. ఎవరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి నాతో కలిసి నడిచిన అందరికీ, నా సన్నిహితులకి, స్నేహితులకి, ముఖ్యంగా సిపిఎం, సిపిఐ, బిఎస్పికి సంబంధించిన నాయకులందరూ, జన సైనికులకు నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ప్రజలకు కూడా మీకు ఎటువంటి కష్ట నష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా రాజకీయాలతో సంబంధం లేకుండా నేను పూర్తిగా అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.